అమ్మవారి ఆకారం, ఆయుధాలు చూడటానికి విచిత్రంగా అనిపించినా అందులో దాగున్న విశేషాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆమె వాహనం గాడిద. ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని బురదలో కూడా అడుగులు తడబడకుండా నడిచే జంతువు ఇది. రోగాల బురదలో కూరుకుపోయిన సమాజంలోకి ధైర్యంగా అడుగు పెట్టడానికి దేవి ఆ వాహనాన్ని ఎంచుకుంది. ఇక చీపురు వ్యాధుల్ని వ్యాపింపచేసే సూక్ష్మక్రిములను ఊడ్చి పారేయడానికి సంకేతం. ఇక చేట కలుషితమైన గాలిని శుభ్రం చేయడానికి. వేపమండలు ఆయుర్వేదానికి ప్రాణమైన వేప యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో రోగాలను నాశనం చేస్తుంది. ఇక నీటి కుండ వ్యాధిగ్రస్తుల దాహాన్ని, జ్వరపు తాపాన్ని తీర్చడానికి చల్లని అమృతం నిండిన కుండ. ఈ తల్లికి దేశవ్యాప్తంగా అద్భుతమైన పండుగ జరుపుతారు. అదే శీతలాష్టమి లేదా బాసోడా. ఫాల్గుణ మాసంలో ఎండాకాలం మొదలయ్యే ముందు వచ్చే ఈ పండుగ రోజు ఇళ్లలో పొయ్యి వెలిగించరు, నిప్పురవ్వ కూడా రాజేయరు. దేవికి వేడి అంటే ఇష్టం ఉండదు కాబట్టి ముందు రోజు రాత్రే వంటలన్నీ పూర్తి చేసి ఆ చద్ది అన్నాన్ని మరుసటి రోజు ఉదయం దేవికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తింటారు. చల్లని దేవి తమ ఇళ్లలో ఎల్లప్పుడూ చల్లదనాన్ని, శాంతిని ఉంచాలని చేసే అద్భుతమైన ప్రార్థన ఇది. శీతలాదేవి రోగాలను నయం చేసే సాక్షాత్తు వైద్యాది దేవత. మసూచి, ఆటలమ్మ, కలరా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలినప్పుడు ఆమెను వేడుకుంటే ఆ మహమ్మారులు ఊరి పొరిమేరలు దాటి పారిపోతాయనే ప్రగాఢ నమ్మకం. చల్లదనాన్ని ప్రసాదించే ఆ తల్లి పూజ వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతత, పిల్లలకు దీర్ఘాయుష్యం లభిస్తాయి. వందల ఏళ్ల క్రితం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికిన సామాన్యుడికి ధైర్యాన్ని ఇచ్చిన ఏకైక సంజీవని శీతలాదేవి. మహమ్మారుల నుండి మానవాళిని రక్షించడానికి దేవతలే చీపురు పట్టిన అద్భుత ఘట్టం. భారతీయ గ్రామ దేవతల చరిత్రలో ఒక సువర్ణాక్షరం. జోహార్ శీతలాదేవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి లేదా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.